విజయవాడలో కొనుగోలుదారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. స్వీట్ షాపులు, క్రాకర్స్ దుకాణాల్లో రద్దీ ఎక్కువగా ఉంది. అటు పూల మార్కెట్ రద్దీగా మారింది. దీపావళి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పూలు మార్కెట్కు తరలివచ్చాయి. పూజా సామాగ్రి కొనుగోళ్లతో బెజవాడ సందడిగా మారింది. విజయవాడలో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ స్పెషల్ కావడంతో లక్ష్మీ పూజ చేసేందుకు పెద్ద ఎత్తున ఈ విజయవాడ దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు ఈ పూల మార్కెట్కి వచ్చి పూలు కొనడం జరుగుతోంది. నిన్న ఈ రోజు ఈ పూల మార్కెట్ లో మంచి బిజినెస్ ఉందని చెప్పొచ్చు. నిన్న అయితే కనుక విపరీతమైన రద్దీ ఉంది. ఈ రోజు అయితే కొంచెం కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఈ రోజు పూజ చేసేందుకు కోసం నిన్ననే పెద్ద ఎత్తున పూలు తీసుకెళ్లడం జరిగింది. మిగిలిన వారు ఈ రోజు వచ్చి ఇక్కడ పూలు తీసుకెళ్తున్నారు. తర్వాత వీధులు తిరిగి అమ్ముకునే వ్యాపారస్తులు ఈ రోజు ఆయా గ్రామాలకు వెళ్లి అక్కడ పూలు అమ్ముకునేందుకోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున పూలు కొనుగోలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ పూల వ్యాపారులందరూ కూడా ఈ రెండు రోజుల బిజినెస్ మీద చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ లక్ష్మీ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి హిందూ భక్తుల మనోభావం కాబట్టి వారందరూ కూడాను ఈ రోజు దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసేందుకు పెద్ద ఎత్తున పూలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు పూలకు సంబంధించినటువంటి ఈ అల్లినటువంటి పూలను చూస్తే కనుక 50 మూరలు, 60 మూరలు, 70 మూరలు అట్లా తీసుకోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా పూలతో ఇల్లు అలంకరించడము, తర్వాత ఆ పూజ గదులను అలంకరించడము, పూలతో లక్ష్మీదేవికి పూజలు చేయడం చేస్తారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున మాలలు కూడాను ఆ లక్ష్మీదేవి ప్రతిమలకు, ఫోటోలకు పెడుతూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ఈ పూలకు సంబంధించినటువంటి వ్యాపారం అయితే కనుక బాగా ఉందని చెప్పొచ్చు. ఈ పూలకు సంబంధించినటువంటి వ్యాపారము ఏ విధంగా ఉంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ లక్ష్మీ పూజ సందర్భంగా పెద్ద ఎత్తున పూలు కొనేందుకోసం భక్తులు రావడం జరుగుతుంది. ఎట్లా ఉంది ఈ 2 రోజులు మీకు వ్యాపారం? ఏంటిది వ్యాపారం పర్లా దేవుడి దేవాల బాగానే ఉందండి. నిన్న వర్షం పడింది కదా, ఏమైనా ఇబ్బందులు పడతారనుకున్నారా మీరు? నిన్న వర్షం పడింది కదా, ఏదైనా ఇబ్బందులు పడతాయని ఏమైనా అనుకున్నారా మీరు ఈ పూల వ్యాపారానికి? ఏం లేదండి, వర్షం వల్ల ఏంటంటే తడిపూలు వస్తాయి అనుకో, దానివల్ల కొద్దిగా లాస్ పర్లే. అయితే వర్షం వల్ల కొంత తడిపులు రావడం జరిగింది, దానివల్ల కొంచెం నష్టం వచ్చిందని చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే ధరలు కూడా విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి ధరలు ఎక్కువ ధరలు కూడా ఏమాత్రం ఎంత ధరలున్నా కూడా తగ్గకుండా ఈ పూలు కొనుక్కునేందుకు భక్తులు ముందుకు వస్తారు కాబట్టి కొంత ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఈ 2 రోజులు పూల వ్యాపారం అయితే కనుక బాగా ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు పూల వ్యాపారం బాగా జరుగుతుందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్రన్.